ఏపీ సీఎం జగన్ను మార్చేందుకు జనం సిద్ధమయ్యారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. ఏపీలో అన్ని రంగాలలో సర్వనాశనం చేసి ప్రజలు మోసగించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులను జరగబోయే ఎన్నికల్లో ఇంటికి పంపిస్తారని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం 90% వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని అంగన్వాడీలు అడిగితే సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం ఎస్పా ప్రయోగించడం అత్యంత దుర్మార్గమన్నారు. ఓటున్నట్టు ప్రూఫ్ పల్లా బ్రహ్మనాయుడికి ఆయన భార్యకి నరసాపేటలో ఓట్లు, వినుకొండలో ఓట్లు. ఈ హక్కు ఎవడిచ్చాను మీకు? రాజ్యాంగం ఇచ్చింది ఒకటే ఓటు హక్కు. ఊరికోటి పెట్టుకోమని చెప్పలా. ఈ విధంగా మీ సర్పంచులు దొంగోట్లు, మీ వైసీపీ సర్పంచులు దొంగోట్లు, 2 చోట్ల ఓట్లు ఒక్కోటి. ఈ విధంగా 10,000 దొంగోట్లు ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో డబుల్ ఎంట్రీ ఓట్లు 10,000 నుండి 12,000 దాకా ఉన్నాయి. వాటి ఫామ్ 7 పెట్టినా అడ్డుకొని అధికారుల మీద ఒత్తిడి చేసి దొంగోట్లు తీసేయకుండా అడ్డుకుంటున్నారు. తోట్లు అర్హత ఉన్న ఓట్లు రానియకుండా చేస్తున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ సానుభూతి వర్ల ఓట్లు వేలకు వేలు తీసేసే ప్రయత్నం చేశారంటే ఈరోజు ఓటమి భయం పట్టుకుంది. ఈరోజు బల్లా బ్రహ్మనాయుడికి వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ ఇదే పరిస్థితి. అన్ని నియోజకవర్గాలు ఈరోజు జిల్లాలో దొంగోట్లు చేర్చుకున్నారు. అదేమంటే ఆంజనేయులు గారు ఇంటి ఇన్నట్లుంటాయి, ఎక్కడ చూపించు. మా ఇంట్లో ఉంది, మా కుటుంబ సభ్యుల వరకే ఓట్లు ఉన్నాయి. ఇలాంటి బల్లా బ్రహ్మనాయుడు ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలా. ఎన్నికల కమిషన్కి ప్రూఫ్లతో సహా ఫిర్యాదు చేస్తాం. ఏదో అధికార ఎమ్మెల్యేని ఒత్తిడికి లొంగిపోతే మాత్రం బిఎల్ఓలు కానీ తహసీల్దార్లు కానీ మీ ఉద్యోగాలు పోవటం ఖాయం. 15 సంవత్సరాలు మద్యం అమ్మకాల మీద వచ్చి ఆదాయాన్ని తాకట్టు పెట్టిన ఆయన రేపు ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి గ్యారంటీ ఏంటి? ఈ ముఖ్యమంత్రి ప్రజల ఆస్తులకే రక్షణ లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఖచ్చితంగా దీని మీద కోర్టుకు వెళ్తాం. నేనే స్వయంగా హైకోర్టులో కేసు వేస్తా. ఒరిజినల్స్ అన్నీ మీ దగ్గర పెట్టి ఆ బండిల్స్ అన్నీ తీసుకెళ్ళి మీరు తాకట్టు పెట్టుకొని మళ్ళీ లోన్లు తెచ్చుకుంటారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకున్నారు. రేపు ప్రజల ఆస్తులు కూడా, ప్రైవేట్ ఆస్తులు కూడా మీరు తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకుంటారు. మళ్ళీ జాబ్ రావాలంటే బాబు గారు రావాలని చెప్పేసి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలకి 7 సీట్లు తెలుగుదేశం గెలుస్తుంది. జనసేన టీడీపీ గెలుచుకుంటాయి. ఒక్క సీటు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక్క సీటు కూడా మీరు